అమరావతి కోసం తొలి దశలో డిజైన్లను రూపొందించిన జపాన్ మాకి అసోసియేట్స్ కు లీగల్ నోటీసులు పంపాలని సిఆర్డీఏ నిర్ణయించింది. తమ డిజైన్లను కారణం లేకుండా తిరస్కరించడం సహా ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ సిఆర్డీఏపై కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో మాకి సంస్థ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన అధికారులు న్యాయపరంగా సమస్యను ఎదుర్కోవాలని భావిస్తున్నారు. తిరిగి ఆ సంస్థకు తాకీదులు పంపాలని నిర్ణయించారు. సంప్రదింపుల ఖర్చుల పేరిట 2 కోట్ల రూపాయల్ని చెల్లించాలంటూ మాకి సంస్థ సిఆర్డీఏకు లేఖ రాసింది. ఆ మొత్తాన్ని చెల్లించకపోవడం సహా తమ ఆకృతుల్ని డిజైన్లను తీసుకోనందుకు ఫిర్యాదు చేసింది. రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవన నిర్మాణ నమూనాలకు రూపకల్పన చేసేందుకు మాస్టర్ ఆర్కిటెక్ట్ గా ఎంపికైన మాకి అసెంబ్లీ భవనాలను పొగగొట్టాల తరహాలో రూపకల్పన చేయడం వల్ల ప్రభుత్వం వీటిని వెనక్కి పంపింది. మరోసారి నమూనాల్ని రూపొందించాల్సిందిగా సూచించింది. మాస్టర్ ఆర్కిటెక్ట్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పూర్తిస్థాయి నమూనాల్ని రూపొందించేందుకు 90 కోట్లను మాకి సంస్థ డిమాండ్ చేసింది. 87 కోట్లు చెల్లించేందుకు సిఆర్డీఏ సంప్రదింపులు చేసినా ఆ సంస్థ అంగీకరించకపోవడంతో బ్రిటన్ కు చెందిన నార్మన్ ఫాస్టర్ కు నమూనాల రూపకల్పన బాధ్యతల్ని సిఆర్డీఏ అప్పగించింది. 2-3 రోజుల్లో పూర్తి వివరాలను పొందుపర్చి మాకి సంస్థకు నోటీసులు పంపనున్నారు.